వీక్షకులకు నమస్కారం. ముందుగా అందరికీ కార్తీక ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజున అందరూ సాధారణంగా ఉపవాసం ఉంటాము. కాకపోతే ఉపవాసం అనేది వయసులో ఉన్నవారు మాత్రమే చేయగలరు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భవతులు, కొంతమంది స్త్రీలు చేయలేకపోవచ్చు. అంత మాత్రాన ఎటువంటి దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉపవాసం అంటే దగ్గరగా నివాసం. భగవంతుణ్ణి నిరంతరం నామస్మరణ చేసుకుంటూ నమశివాయో లేకపోతే గోవింద మనకి నచ్చిన నామాన్ని స్మరించుకుంటూ భగవంతుణ్ణి మనకి ఆహార పదార్థాలు, పండు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. ఇవి తీసుకున్న కడుపు కొంతమందికి నిండదు. అంటే షుగరు, బీపీ ఇలాంటివి ఉన్నవాళ్ళు మందులు వేసుకోవాలి. మందులు వేసుకునే వాళ్ళు ఇలాంటివి ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తింటే ఆగలేరు. అలాంటి వారు ఇడ్లీ, దోశ, పూరి ఇలాంటివి తినచ్చు. ఇంకా పెద్దవారు ఉంటారు, వారికి భోజనము, రకరకాల కూరలు, విటమిన్స్ అందాలి కాబట్టి అటువంటి వారు కూడా చక్కగా అన్నం, కూరలు తిని భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మరొకసారి కార్తీక ఏకాదశి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. నమస్కారం.